హాయ్ ఆల్, వెల్కమ్ టు సాహితీస్ కార్నర్. ఈ క్లాస్లో ఈ వీడియోలో మనం 5వ తరగతి పరిసరాల విజ్ఞానంలో 5వ పాఠం వ్యవసాయం నేర్చుకుంటున్నాం. అసలు వ్యవసాయం ఏంటి? మనలో చాలామందికి తెలుసు. మనలో చాలామంది కుటుంబాలు వ్యవసాయం నుంచి వచ్చినవే. మన తాతగారిలో నాన్నగారిలో ఎవరో ఒకరు ఇందులో పనిచేస్తూనే ఉంటారు కదా. సరే, ఇదేమిటి ఈ చిత్రంలో ఉన్నది? మధ్యాహ్నం భోజనాలు మన పాఠశాలలో పెడుతున్నారు కదా. ఒక అమ్మాయి అన్నం పారవేస్తూ ఉంటే వాళ్ళ టీచర్ గారు చెప్తున్నారు, అన్నం ఎంత విలువైంది, అది మన కంచంలో రావడానికి ఎంత కష్టపడతారో ఒక రైతు, అదంతా మనకి పాఠంలో ఉంటుంది. సరే చూద్దామా. ఆహారం చాలా విలువైంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు వ్యవసాయం ఎలా మొదలు పెడతారు, ఎలా పూర్తి చేస్తారు చూద్దాం. పంట పండించాలంటే మనకేం కావాలి? పొలం ఉండాలి కదా. సరే, ఈ పొలంలో వ్యవసాయం చేయడానికి వరి పొలానికి మనకి నీరు ఎక్కువగా అవసరమవుతుంది. అందుకే మనం దీనికి నీరు ఎక్కువ పెడతామన్నమాట. ఈ పొలం దున్నాక, చదును చేశాక, ఆ తర్వాత నార్లు తీసుకొచ్చి పొలంలో వేస్తారు, వరి నాట్లుగా వేస్తారు. ఇది మనకి తెలుసు. మనం పొలం గట్లమ్మట వెళ్తున్నప్పుడు, మన బడికి వస్తున్నప్పుడు ఇది చూస్తూ ఉంటాం కదా. దూరంగా వేస్తారు. ఆ తర్వాత వరి పొలానికి పంటకి నీరు పెడతారు. నీరు చాలా అవసరం. ఎంత ఎక్కువ అవసరం వరి పంటకి అంటే మిగిలిన పంటలన్నిటికన్నా దీనికి ఎక్కువ అవసరం. తర్వాత ఎరువు జల్లుతారు. ఎందుకు ఎరువు జల్లుతారు చూద్దాం. అది కూడా మనకి ఈ పాఠంలో చెప్తారు. ఈ ఎరువు అంతా జల్లిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ దానికి వ్యాధులు సోకకుండా పొలానికి రకరకాల క్రిమి సంహారక మందుల్ని వాడతారు. చూడండి మందుల్ని ఎలా కొడుతున్నారో. వెనకతల ఒక బ్యాగ్ లాంటిది తగిలించుకొని మందుల్ని కొడుతున్నారు. తర్వాత పంట బాగా పండిపోయిన తర్వాత దాన్ని కోస్తారు. పంట కోత అంటారు. తర్వాత నూరుస్తారు. ఆ పంటని అలా నూర్చడం వల్ల ఏమవుతుంది? ధాన్యం అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత తూర్పారబెడతారు. అంటే ఏంటి? ఇలా తూర్పారబెట్టడం వల్ల ఏమవుతుంది? గింజలు ఊక రెండు వేరువేరు అయిపోతాయి. ఆ తర్వాత నిల్వ చేస్తాము. ఏం చేస్తాము? నిల్వ చేస్తాము ఇలా సంచుల్లో. ఆ తర్వాత మరపట్టిస్తాం. మిల్లుకి పంపిస్తాం కదా ధాన్యాన్ని, మరపట్టిస్తాం. ఆ మరపట్టించిన బియ్యాన్ని అప్పుడు మనం వాడుకుంటున్నాం. అమ్మయ్యా, ఇంత పని జరిగితే పొలంలో ఉన్న నాట్ల నుంచి వచ్చిన వరి మన కంచంలోకి వస్తుంది. కాబట్టి మనం వృధా చేయొచ్చా? చేయకూడదు కదా. అన్నాన్ని ఎంత కావస్తే అంతే తినాలి. అయితే దీని తర్వాత మనం రకరకాల పంటల్ని పండిస్తున్నాం కదా. పప్పులు, మొక్కజొన్న, జొన్న, చెరుకు, పత్తి, మిరప, ఒక్కో పంటకి ఒక్కొక్క రకమైన సాగు ఉంటుంది. ప్రతి పంటకి నీరు ఒకలా అవసరం ఉండదు. ఒక పంటకి ఎక్కువ, ఒక పంటకి తక్కువ. సరే, ఈ నీరు అవసరమయ్యే విధానం, అలాగే పొలానికి నీరు పెట్టే విధానాలు చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మనకి 4 రకాలుగా చూపిస్తున్నారు. మొదటిది క్షేత్ర నీటి పారుదల. క్షేత్ర నీటి పారుదల అంటే ఏంటి? నీటిని ఇలా చూసారా, నీటిని ఇలాగ పంపులతోటి పొలంలోకి వదులుతారు. మనకి తెలుసు, మనం చూస్తుంటాం. చాళ్ళు కట్టి కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. కొన్ని చోట్ల చూసారా, పొలాల మధ్యలో కాలువలు గట్టులాగా ఎలా కట్టారో. దాని తర్వాత స్ప్రింక్లర్లు.
స్ప్రింక్లర్లతో నీటిని వెదజల్లుతారు. అంటే ఎంత దూరానికైనా వెళ్తాయి, అవి తిరుగుతూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, ఎప్పుడైనా బస్సుల్లో వెళ్ళినప్పుడు పొలాల గట్లమ్మట రోడ్డు పైన అటు ఇటు పొలాలు ఉన్నప్పుడు మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు బిందు సేద్యం అత్యంత ముఖ్యమైనది, అత్యంత అవసరమైనది. గొట్టాలు పెట్టి ఆ గొట్టాలు నేరుగా మొక్క వేరుకు వెళ్ళేలాగా వేస్తారు. అది బిందు సేద్యం. బిందు సేద్యం అనేది నీటి కొరత ప్రాంతాల్లో ఎక్కువగా వాడతారు. ఇక్కడ చూసారా, ఎందుకు ఈ పద్ధతిని వాడతారంటే నీరు తక్కువగా ఉన్న ప్రదేశంలో ఇలాంటి బిందు సేద్యాన్ని వాడతారు. చాళ్ళు ఎందుకు అంటే మొక్కకి ఎంత కావాలంటే అంత నీరు ఉపయోగించుకోవడానికి. నీటి కొరత ఉన్నప్పుడు మనం ఏ పద్ధతిని ఫాలో అవ్వాలి? బిందు సేద్యం. వ్యవసాయంలో నీటి పొదుపు చేసే పద్ధతులు ఏంటి? బిందు సేద్యం చాలా చాలా నీటిని పొదుపు చేస్తుంది. సరేనా? ఇప్పుడు ఇవన్నీ పనిముట్లు. ఏది? వ్యవసాయం చేసే మన రైతులు ఉపయోగించే నాగలి, గడ్డపార, విత్తనాల గొర్రు, కొడవలి. ఇవి మనం ఉపయోగిస్తున్నాం. అయితే ఇవే కాకుండా ఆధునికంగా చాలా వచ్చేసాయి వ్యవసాయ పనిముట్లు. చూడండి, చాలా యంత్రాలు, రకరకాల యంత్రాలు వచ్చాయి ఇప్పుడు. ఈ యంత్రాలని మనం వాడచ్చా, వాడకూడదా? వాడడం వల్ల ఏమవుతుంది? తొందరగా మన పని అయిపోతుంది. అలాగే దీనివల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు రైతులు. సరే, ఇప్పుడు ఎరువుల గురించి చూద్దాం. పొలంలో మనం ఎరువులు వాడతాం కదా. ఎరువులు ఎందుకు వాడతాము? మన మొక్క, వరి మొక్క అయినా ఏ మొక్క అయినా చక్కగా పెరగడానికి, మంచి పంటనివ్వడానికి మన ఎరువులు వాడతాం. మనం బూస్టు, బోర్న్విటా, హార్లిక్స్ తాగుతుంటాం కదా, అలా మొక్కలకన్నమాట. ఇలా వాడేటప్పుడు దానికి ఇలాంటి పురుగులు కొన్ని పడుతూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. పళ్ళకి, కాయలకి, ఆకులకి, పువ్వులకి. వీటిని తగ్గించడం కోసం, వీటిని చంపడం కోసం మనం ఎరువులు, మనం క్రిమిసంహారక మందులు వాడతాం. అయితే అన్నీ మనకి మన మొక్కలకి చెడు చెయ్యవు సుమి, కొన్ని మనకి మంచి చేసేవి కూడా ఉన్నాయి. ఎలాగంటారా? పరాగ సంపర్కానికి. పరాగ సంపర్కం గురించి ఇంకా బాగా మీరు తర్వాత తరగతుల్లో నేర్చుకుంటారు. పరాగ సంపర్కం అంటే ఏంటి? కొత్త విత్తనాలు రావడానికి, కొత్త మొక్కలు మొలవడానికి మనకి కొన్ని కీటకాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో ఒకటైన గొంగళి పురుగు చూడండి. మొదట గుడ్డు, తర్వాత అది గొంగళి పురుగుగా మారుతుంది, లార్వా అంటారు. ఆ తర్వాత అది పియోపాగా మారుతుంది. పియోపా నుంచి సీతాకోక చిలుక వస్తుంది. సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఎందుకు ఉపయోగపడతాయంటారు? ఇవి ఒక మొక్క నుంచి వేరొక మొక్కకి పరాగ సంపర్కానికి ఉపయోగపడతాయి. అవి లేకపోతే పరాగ సంపర్కం జరగదు. అందుకని మనం మంచి ఎరువుల్ని, మంచి క్రిమిసంహారకారకాలని మనం వాడాలి. ఇది మీరు ఎప్పుడైనా వరి పొలంలో ఈదుతూ ఉన్న చేప పిల్లలు లాంటి వాటిని చూసారా? చిన్న చిన్నవి. అవి చేపలు కాదు, కప్ప లార్వాలు. వాటిని ఏమంటారంటే ఇక్కడ టాడ్పోల్స్ అంటారు, తోక కప్పలు అంటారన్నమాట. సరే, ఇది చూడండి ఒకసారి. ఇవి ముందు గుడ్లు, తర్వాత తోక కప్పలు, తర్వాత టాడ్పోళ్ళు, తర్వాత చిరుకప్పలు, ఆ తర్వాత కప్పగా మారుతాయి. పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియచేయడంలో కప్పలు, సీతాకోక చిలుకలు మంచి సూచికలుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే కాలుష్యానికి ముందుగా ప్రభావితమై చనిపోయే కీటకాలు, చనిపోయే జంతువులు ఏంటంటే ఇవే. అందుకని వీటిని మనం సంరక్షించుకోకపోతే ప్రకృతి పాడైనట్టే. కాబట్టి ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. సరే, అయితే మనం ఎరువులు, క్రిమిసంహారకాలు, కెమికల్స్, ఈ రసాయనాలు వాడకపోతే ఇంకేం వాడాలి అనే అనుమానం రావచ్చు. ఇలా దిష్టిబొమ్మలు పొలంలో పెడతారు. అలాగే క్రిమిసంహారకాలు స్వంతంగా తయారు చేసుకున్నవి కూడా వాడుతారు. ఇలా క్రిమిసంహారకాలు వాడేటప్పుడు
రైతులు చేతికి తొడుగులు, కళ్ళకి కళ్ళజోడు, మాస్కులు, బూట్లు, దుస్తులు ధరించాలి. క్రిమిసంహారకాలు చల్లేటప్పుడు తినడం తాగడం చేయకూడదు. క్రిమిసంహారక డబ్బాలు, స్ప్రేయర్లు కాకుండా జాగ్రత్త పడాలి, కారకుండా చూసుకోవాలి. గాలికి వ్యతిరేక దిశలో పిచికారీ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, కళ్ళల్లోకి మనకే తుళ్ళుతాయి. అసలు సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి? రసాయనాలు వాడకుండా పొలంలో పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్, వానపాముల ద్వారా మట్టిని గుల్లబార్చడం, అలాగే నూనె చెక్క ఇలాంటి వ్యర్థాలని ఉపయోగించి ఎరువుగా తయారు చేసి వాడితే దానినే మనం సేంద్రీయ వ్యవసాయం అంటారు. దీన్నే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. అంటే డబ్బు తక్కువ ఉపయోగపడుతుంది, తక్కువ అవసరం అవుతుంది, వ్యవసాయం చాలా బాగుంటుంది. రసాయనాలు వాడడం వల్ల పొలం తాలూకా ఆయుర్దాయం తగ్గిపోతుంది. అందుకని మనం ఎక్కువగా రసాయనాల్ని పొలంలో వాడకూడదు. ఇలా తయారైన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కొన్ని ప్రదేశాలు ఉండాలి. లేదు అంటే మరి ధాన్యానికి పురుగు పడుతుంది కదా. అందుకు పూర్వం ఇలాంటివి నిర్మించుకునేవారు ఎక్కువ స్థలంలో. ఇప్పుడు గోదాములు, ఇంకా ఆధునీకరణలో మనకి శీతలీకరణ గోదాములు కూడా వచ్చాయి. ఇవేం చేస్తాయి, చల్లదనంగా ఉంచుతాయి. ఎంత అవసరమైతే అంత తేమని ఈ గదుల్లో ఉంచడం వల్ల ధాన్యం ఎంతకాలమైనా చక్కగా ఉంటుంది. బియ్యం, ఇవి గోదాములు, వీటిని నిల్వ చేసే ప్రాంతాలు. మీకు తెలిసిన కొన్ని మీరు మిమ్మల్ని ఇక్కడ రాయమంటున్నారు, ఆ బొమ్మలు గీయమంటున్నాడు, గడ్డపార, కొడవలి అవి. అయితే మన రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పంట పండిస్తారు. కానీ ముఖ్యమైన పంట ఏంటంటే వరి, ఇక జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, రాగులు, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకులు, పత్తి, చెరుకు ఇలాంటివన్నీ పండిస్తారు. సరే, మరి ఎక్కడ ఏమేమి పండిస్తారో మనం ఈ పటంలో చూద్దాం. విజయనగరం అరటి, విశాఖపట్నం పసుపు, పశ్చిమ గోదావరి అరటి, వరి, తూర్పు గోదావరి వరి, కృష్ణ వరి, పశుగ్రాసం, అలాగే పసుపు, ప్రకాశం పశుగ్రాసం, కమలాలు, నెల్లూరు అరటి, కమలాలు, కడప టమాటా, అలాగే కీర, చిత్తూరు పశుగ్రాసము, టమాటా, కీర, అనంతపురంలో ఇవన్నీ, కర్నూలులో కమల, కీర, అరటి, పసుపు, టమాటా, గుంటూరులో వరి, పశుగ్రాసం, టమాటా, కీర. ఇవన్నీ ఇందులో మనం రాయాలి. ఇప్పుడు మీ పాఠ్యపుస్తకంలో ఉన్న ఈ టేబుల్లో ఇవన్నీ మీరు రాయండి. ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ పంటలు పండిస్తారు అనే దాని గురించి ఇందులో చాలా చక్కగా ఇచ్చారు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి. సరే, ఇప్పుడు చిరుధాన్యాలు సాగు చేయడం ఎలా? మనం వరి గురించి తెలుసుకున్నాం. చిరుధాన్యాలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు మొదలైన చిరుధాన్యాలు మన రాష్ట్రంలో పండిస్తున్నారు. వీటిని అన్నంతో పాటు తినాలి. వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. వాటి గురించి మరి మనం తెలుసుకోవాలి కదా. మనం రోజుకో రకం ఆహారం తింటాం. మన ఆహారమే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లో ప్రధాన వనరు అని మనం క్రితం పాఠాల్లోనే చెప్పుకున్నాం. శ్రీను, కుసుమ, చందు ఇలా వాళ్ళు రోజు ఏమేం తింటున్నారో ఇక్కడ చెబుతున్నారు. అన్నం, పచ్చడి, పల్లి పొడి, కందిపొడి, నూనె, నెయ్యి, ఇలా ఒకరు కాయగూరలు, గుడ్లు, పళ్ళు, ధాన్యాలు, పెసర మొలకలు, కొమ్ము శనగలు, బఠానీలు, రాగులు, నువ్వులు, పల్లీలు. చందుకి బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, నూడిల్స్ ఇష్టం. ఇలా ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ చూద్దాం. శక్తినిచ్చే ఆహారాలు ఏంటి? మనకి శక్తినిచ్చే ఆహారం ఏంటి? వరి,
గోధుమ, జొన్నలు, మొక్కజొన్నలు, చిరుధాన్యాలు, బంగాళదుంపలు, బెల్లం, చిలగడ దుంపలు మొదలైనవన్నీ పిండి పదార్థాలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవి మనకి శక్తినిస్తాయి. ఇందులో మీరేమేం తింటున్నారో చూడండి, అంటే మీకు శక్తి ఎంతవరకు వస్తుందో చూడండి. వరి గోధుమతో మనం ఏం చేసుకుంటాం? అన్నం, రొట్టెలు, అలాగే జొన్నలతో కూడా రొట్టెలు చేసుకుంటాం కదా. ఈ ఆహార పదార్థాలు మనకి శక్తినిస్తాయి. వీటితోటి ఇంకా ఏమేం చేస్తారో వరితోటి మీరు చెప్పండి. ఇక శక్తినివ్వడం ఒకటే సరిపోతుందా మనకి? పెరుగుదల కూడా కావాలి. మరి మనం పెద్దగా అవ్వాలి కదా. అమ్మలాగా, నాన్నలాగా, మన టీచర్లాగా మనం పెద్దగా అవ్వాలంటే పెరుగుదలకు కూడా కొన్ని ఉపయోగపడతాయి. పెసలు, మినువులు, కందులు, శనగలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, మాంసం ఇవన్నీ మనకి పెరుగుదలకు ఉపయోగపడతాయి. వీటిని మనం ప్రోటీన్స్ అంటాం. మాంసకృతులు ఇవి పెరుగుదలకి, అలాగే గాయాల్ని తగ్గించడానికి, మనకు దెబ్బలు తగులుతాయి, వాటిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇక ఇవే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం ఏంటి? పళ్ళు, కూరలు, ఆకుకూరలు, మొలకలు, ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ తినడం వల్ల మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. అంతేగాని బండి మీద దొరికే రకరకాల నూనె పదార్థాలు మనం తినడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. మన శరీరంలో ఉన్న రకరకాల అవయవాలు పాడవుతాయి. అంత కష్టం ఎందుకు చెప్పండి? మంచి ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎంత ఆరోగ్యంగా ఉంటే మీరు చురుకుగా మీ పనులు మీరు చేసుకోగలరన్నమాట. కూరగాయలు, పళ్ళు అన్నీ చక్కగా తినాలి. వరి జీవిత చక్రం ఒక్కసారి చూడండి. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికట 3000 నుంచి 5000 లీటర్ల నీరు. 1 లీటర్ నీరంటే మన వాటర్ బాటిల్ అంతా. అలాంటి వాటర్ బాటిల్ లాంటివి 3000 లీటర్లు నుంచి 5000 లీటర్ల వరకు 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి ఇంత నీరు అవసరమవుతుంది. మనం ఎంత ఆహారాన్ని వృధా చేస్తున్నామో చూడండి. వరి ముందు నానబెడతారు, విత్తనాలు అవుతాయి, అవి మొలకెత్తుతాయి, తర్వాత మొలక నుంచి మొక్క వస్తుంది, ఆ తర్వాత పువ్వులు వస్తాయి, దాని తర్వాత వరి కంకులు వస్తాయి. వాటిని మనం కోస్తాం. మనం డాక్టర్ని ఎప్పుడో ఒకసారి కలుస్తాం, లాయరు, రక్షక భటుడు, మత బోధకుడు, ఇలా మనం ఏడాదిలో 1 2 సార్లు కలుస్తాం. కానీ 3 పూట్ల మనకు అవసరమైన వాడు రైతు. రైతుకి విలువ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఇది మన పాఠం. ఇందులో వ్యవసాయం, నీటిపారుదల పద్ధతులు, సాంప్రదాయము, ఆధునిక పనిముట్లు, ఎరువులు, సస్యరక్షణ, ధాన్యం నిల్వ, జీవిత చక్రం ఇవై కొత్త పదాలు. వాటి గురించి మరొక్కసారి చదవండి పాఠాన్ని. వ్యవసాయంలో వివిధ దశలు: పొలం తయారు చేయడం, నాట్లు వేయడం, నీరు పెట్టడం, ఎరువులు పెట్టడం, సస్యరక్షణ, కోత, నూర్చుట, తూర్పారబెట్టుట, నిల్వ చేయుట, మరపట్టించడం. నీటిపారుదల మనం 4 రకాలు చూసాం. క్షేత్రపారుదల, చాళ్ళు కాలువలు కట్టడం, స్ప్రింకిల్స్, అలాగే బిందు సేద్యం. వ్యవసాయంలో రైతులు ఉపయోగించే సాంప్రదాయిక ఆధునిక పనిముట్లు, అలాగే పంట దిగుబడి పెంచడానికి రైతులు జీవ రసాయన ఎరువులు. ఇలా మనం వీటన్నిటి గురించి చూసాం. ఇక ప్రశ్న జవాబులు ఇక్కడ ఇస్తున్నాను. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.